హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఏక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఆధార్ నెంబర్ని తెలుసుకోవడం ఎలా. అంటే మన దగ్గర ఆధార్ కార్డ్ లేకపోయినా, అలాగే ఆధార్ నెంబర్ తెలియకపోయినా మీ పేరుతోనే ఆధార్ నెంబర్ని తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇలాంటి వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను కూడా. కాకపోతే చాలామంది కింద కామెంట్ చేస్తున్నారు, ఇది ఫేక్, నేను ఆల్రెడీ ట్రై చేసినా రావడం లేదు అని చెప్పి చాలామంది చెప్పారు. అందుకని వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నా. ముందుగా ఈ క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే UIDI అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇలా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, UIDI అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తున్నా. తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జూమ్ చేసుకోండి. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీరు టాప్లో 3 లైన్స్ అని దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మై ఆధార్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆధార్ సర్వీస్ క్లిక్ చేయండి. మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, రిట్రైవ్ ఆధార్ అని, తర్వాత రిట్రైవ్ లాస్ ఆర్ ఫర్గెటింగ్ EID అండ్ UID అని దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇచ్చింది ఎంటర్ నేమ్, ఎంటర్ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చా ఇవ్వమంటున్నారు. నేనేం చేస్తున్నా అంటే నా ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ ఎంటర్ చేస్తున్నా. తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చి, తర్వాత క్యాప్చా ఇచ్చి సెండ్ OTP క్లిక్ చేస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, నేమ్ ఇచ్చాను, అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చాను, క్యాప్చా ఇచ్చి సెండ్ OTP క్లిక్ చేస్తున్నా. అందుకనే ముందు మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ టైం చూడండి, 4/1 అలాగే 16 మే టైం కూడా చూపిస్తున్నా మీకు. తర్వాత నాకు OTP వచ్చిందా రాలేదా అది కూడా మీకు చూపిస్తాను, ఏ టైంకి వచ్చిందో చూపిస్తాను. సెండ్ OTP క్లిక్ చేస్తున్నా. చూసారు ఫ్రెండ్స్, OTPకి వచ్చేసింది. OTP ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. చేసిన వెంటనే మనకి ఆధార్ నెంబర్ వస్తుంది చూడండి. అది కూడా 4/1 అయింది చూడండి ఫ్రెండ్స్. చూసారా, మనకి ఆధార్ నెంబర్కి వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్, మీరు చాలా మంది ట్రై చేస్తున్నారు, నాకు రావట్లేదు అంటున్నారు. నేను ట్రై చేశాను, నాకు వచ్చింది కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను, లేకపోతే నేను ఎందుకు చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.